హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కుర్చీలలో కూర్చున్న వారు కూర్చున్నట్టే అచేతనంగా పడి ఉన్నారు. వారికి కొంత దూరాన్ని చెంగప్ప నేల మీద పడి ఉన్నారు. ఎవ్వరు స్పృహలో లేరు. వీరిని అసలు స్పృహలోనే లేరా? ఈ లోకంలోనే లేరా? బతికిలేరా? వీరిని పరీక్షించండి నాయన. అగ్నివర్ష మాటలు వింటూనే ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చి తమ వారిని పేరు పేరున పలకరిస్తూ చెంపలపై తట్టుతూ స్పృహలో ఉన్నారా లేదా అని పరీక్షిస్తున్నారు కోమలవల్లి, మందారి, ఇద్దరు నర్సులు. గబగబా స్ట్రెచర్ మోసుకొచ్చారు ఇద్దరు మేల్ నర్సులు. అందరి శరీరాలు పక్క గదిలోకి చేర్చబడ్డాయి. గురుమాత ముఖం భావరహితంగా ఉంది. అగ్నివర్ష, హెజరానంద ముఖాల్లో మాత్రం ఒక విధమైన భావం తారట్లాడుతోంది. అక్కడేమైందో చూద్దాం పదండి నాయన. ముందుండి దారి తీసింది గురుమాత సుందరకన్యక. జైరాజ్ కేకలకి అదిరిపోయిన గెస్ట్ హౌస్లోని వారు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా ఒక్కసారిగా కనబడ్డ దృశ్యానికి కొయ్యబారిపోయారు. ఆశ్చర్యానికి అందని క్షణం అది. ఆశ్చర్యానికి అందదు, అంచనాలకి దొరకదు. అసలు ఎలా భావించాలో కూడా అర్థం కాని దృశ్యం. ఆ విశాలమైన గదిలో ఇనప మంచాలు 2 వేసి ఉన్నాయి. ఒకదాని మీద విద్య, ఒకదాని మీద జయంత విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతవరకు ఆ గదిలో విద్యకి ట్రీట్మెంటే జరుగుతోంది. సెలైన్ స్టాండ్తో సహా మొత్తం చిన్నపాటి హాస్పిటలే నడుస్తోంది జయరాజ్ వల్ల. పైగా విద్య పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఆమెకి ఇంకా స్పృహ కూడా పూర్తిగా రాలేదు. మరో పక్క జయంతసేన షాక్లో పడినందువల్ల రెస్ట్లో ఉంచబడింది కూడా. ఇంకో పక్కగా పెద్ద సోఫా లాంటి దాని మీద విక్కీ పడుకోబెట్టబడి ఉన్నాడు. అతడు కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అలాంటి ఆ గదిలో చోటు చేసుకున్న ఆ దృశ్యం అక్కడికి చేరిన జయరాజ్కి గుండె ఆగినంత పని అయ్యింది. ఆయన కేకలకి అక్కడికి చేరుకున్న వాళ్ళందరికీ తమ కళ్ళని తామే నమ్మలేనంత దారుణంగా వెక్కిరించింది ఆ గది. ఆ గదిలో జయంత అలియాస్ మంజురేఖ, విక్కీ అలియాస్ విక్రమసింహ రాయప్ప, విద్య అలియాస్ మరుద్వతి ముగ్గురు లేరు. ఖాళీ గదిని చూసిన జయరాజు షాక్కి తట్టుకోలేక తన స్థితిగతుల్ని, స్టేటస్ని కూడా మర్చిపోయి ఒక్కసారిగా కేకలు పెట్టేశాడు. అందరి ముఖాలు పాలిపోయినాయి. ఏమయ్యారు వీళ్ళంతా? వెనకే వచ్చిన గురుమాత అఘోరి సుందరకన్యక పరిస్థితిని క్షణంలో అంచనా వేసుకుంది. ఆ గదిలో మరొక వింత చోటు చేసుకుంది. ఆ గది కిటికీ ఓ పక్కకి కూలిపోయి ఉంది. నేల మీద అక్కడక్కడ రక్తపు మరకలు అందరిలోనూ తెగని ఆందోళన కలిగిస్తున్నాయి. అంత గట్టి పురాతనమైన గోడలు, కిటికీ ఉన్న భాగం కూలిపోవడం ఏమిటి? అసలు అది ఎలా సాధ్యం? గదిలో రక్తం మరకలు ఎవరివవి? గదిలో నడవలేని స్థితిలో ఉన్న విద్యతో సహా జయా, విక్కీ ఏమయ్యారు? అసలు వాళ్ళనెవరేం చేశారు? అసలు ఇంతకీ మధుకర్ ఎక్కడ? అసలు ఆ గెస్ట్ హౌస్లో 10 అడుగుల మేర గోడ, అందులోనూ గది గోడలు ఎలా కూలిపోయినాయి? అసలు కూలినప్పుడు చిన్న చప్పుడైనా అవలేదా? లేక తమకు వినిపించలేదా? తేలుకొండిలా భయంకరమైన ప్రశ్న తలెత్తింది అందరిలో. వినిపించకుండా అంత పెద్ద గోడ కూలడం ఎక్కడైనా సాధ్యమేనా? ఓ మై గాడ్! మునిరాజ్ కర్చీఫ్ కోసం జేబులు తడుముకోసాగాడు. మిథున్ తలుపుకి ఊతం కోసం అన్నట్టుగా నెమ్మదిగా తలుపుకి చేరబడిపోయాడు. చప్పున తేలుకొండిలా మరో ప్రశ్న తలెత్తింది మునిరాజులో. అసలు డాక్టర్ అగస్త్యన్ ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య, బేబీ అన్నయ్య. ఏది బేబీ అన్నయ్య? చిన్న పిల్లాడిలా భోరుమంటూ మునిరాజుని చుట్టేశాడు జయరాజ్. అతని పరిస్థితి వర్ణనాతీతం. ఎలా, ఏ భాషలో, అసలు ఏం చెప్పి సమాధానించాలో అర్థం కాలేదు మునిరాజ్కి. అసలు ఏం చెప్పగలడు పాపం? అతన్ని గట్టిగా గుండెకేసి అదుముకున్నాడు మునిరాజ్. ఆ టైంలో ఆ ఇద్దరి మనసుల్లో ఆర్తికి, ఆందోళనకి మాటలు లేవు. అవసరం కూడా లేదు. అగ్నివర్షం ముందుగా తేరుకుని ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అడిగాడు. గురుమాత ఒకంత డిస్టర్బ్డ్గా కనిపించింది. మునిరాజా పిలిచింది. తేరుకుంటూనే అడిగాడు మునిరాజ్. చెప్పండమ్మా. చేతులు జోడించాడు. నగరంలోని శశికాంతుడి వివరాలు కనుక్కోనాయన అన్నది గురుమాత. అదిరిపడ్డారు అందరూ.
ముఖ్యంగా డాక్టర్ మునిరాజ్, డాక్టర్ మిథున్ వెంటనే సెల్ బయటికి తీశాడు. నో సిగ్నల్. ఖాళీగా విక్రించింది సెల్ ఫోన్. ఎవ్వరి సెల్ ఫోన్లోనూ సిగ్నల్ లేదు. ఇదిలా సాధ్యం? పరిస్థితిలోని తీవ్రతని మొట్టమొదట అర్థం చేసుకున్నది కూడా వాళ్ళిద్దరే. ఇక తమ చేతుల్లో ఏమీ లేదు. అందరి ప్రాణాలు రిస్క్లోనూ ఉన్నాయి. ఇంతలో వరండాలోంచి ఒక్కసారిగా భోరమన్న ఏడుపులు పెద్ద ఎత్తున వినిపించాయి. అనాలోచితంగా అంతా బయటికి పరిగెత్తారు. అసలు ఆలోచించే శక్తి, ఆలోచించాలన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. అక్కడ మందారి నాగిరిని పట్టుకుని, కోమలవల్లి దేవరాయప్పని పట్టుకుని హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. అరే, అక్కడేం జరిగింది? ఏమైంది మందారి? మిథున్ ఆదుర్దాగా వెళ్ళి నాగిరి పల్స్ చూశాడు. అస్సలు పల్స్ అందడం లేదు. సిస్టర్, క్విక్, ఈయనకు ఆక్సిజన్ అవసరం అంటూ దేవరాయప్ప పల్స్ చూశాడు. ఆయన స్థితి అలాగే ఉంది. పైగా శరీరం బాగా చల్లబడిపోతోంది. చెంగప్ప, రాజసింహ పిలుస్తున్నారు, పలకడం లేదు. ఆ గదిలో రెస్క్యూ కాబడిన అందరి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. బహుశా కాసేపట్లో డాక్టర్ మిథున్కి పరిస్థితి తెలుస్తూనే ఉంది. కానీ ఎలా ఆపడం? ఏం చేయడం? అసలు వాళ్ళు ఆపగలరా? అంతా అయోమయం, గందరగోళం. అందరిలోనూ చెప్పరానంత నిస్సహాయత. ఏం చేయాలి? జయరాజ్ తల పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. కంటి సైగతో తన అనుకున్న దాన్ని సాధించుకునే జయరాజ్ ది గ్రేట్ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తున్నాడు. తన ఒక్క కూతురు జయంతసేన జాడ కోసం. మునిరాజులోని డాక్టర్ బయటకు వచ్చి అందరికీ తన వంతు వైద్య సహాయం అందిస్తున్నాడు. అందరికీ చాలా ఓడిపోయిన ఫీలింగ్. బయట ప్రకృతి వింతగా ఉంది. మబ్బులు కమ్ముకుని వేడి గాలి వీస్తోంది. ఉండుండి చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. తడిసిన చిత్తడి నేల మీదే మళ్ళీ పడుతున్న వాన వల్ల ఓ రకమైన తడి బురద వాసన గాలిలో వ్యాపిస్తోంది. అదొక రకమైన బెగటు. ఇంతకీ అత్యంత ముఖ్యమైన ఆ నలుగురు ఏమైపోయినట్టు? వాళ్ళని ఎవరేం చేశారు? ఆ గది గోడ ఎలా కూలింది? ఎవ్వరికీ ఎందుకని వినబడలేదు. 10 మందినైనా ఒంటి చేత్తో కొట్టగల విక్కీ అసలు ఎలా అపహరించబడ్డాడు? చావు తప్పి కన్నులట్టపోయిన డాక్టర్ అగస్త్యన్ని ఎవరు అపహరించారు? అసలు అతను తెలివి మీదే లేడు. పాపం, నిస్పృహగా అనిపించింది అందరికీ. అసలు స్పృహలోనే లేని ఇద్దరిని, ఎవరినైనా ఎదుర్కోగల విక్కీని, నార్మల్గా ఉన్న మధుకర్ని, అరవగలిగే స్పృహలో ఉన్న జయంతసేనని, ఇంతమందిని, లోపల ఇంతమంది తాము మనుషులు ఉండగానే ఎవరు అపహరించారు? ఇది సాధ్యమా? అసలు తమ వాళ్ళు ఏమయ్యారు? ఇంతకు ఆ నేల మీద రక్తం ఎవరిది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ముగ్గురే: అగ్నివర్ష, సుందరకన్యక, హిజరానంద. ఇంతకు సిటీలో డాక్టర్ శశికాంత్కేమైంది? అక్కడికి చూస్తానని వెళ్ళి మాయమైపోయిన వ్యక్తి తిరిగి ఏమీ చెప్పలేదే. అసలు అందరి సెల్ ఫోన్స్లోని ఉదయం దాకా ఉన్న సిగ్నల్ ఇప్పుడేమైంది? వాళ్ళకి కూడా అందరూ అక్కడ ఉండగానే ఆ గెస్ట్ హౌస్ని గుప్పిట్లో పెట్టుకుని కొందరిని మృత్యుముఖంలోకి నెట్టి మరికొందరిని అపహరించగలిగిన ఆ దుష్ట వ్యక్తి ఎవరు? చండముఖి ఒక్కడేనా? ఆ ఒక్కడే ఇంత చేయగలుగుతున్నాడా? అసలు తమతో తలపడగల అవకాశం ఉన్నది కేవలం ఒక్క చండముఖికేనా? లేక చండముఖితోనూ గురుమాతతోనూ కూడా వైరభావం ఉన్న మూల వ్యక్తి కర్ణాటక రాజవంశ కుల గురువు గురురాజప్ప? ఎవరు 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 దీనికి కారణం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా తెలుసుకోవాలన్నా కొద్ది గంటల వెనక్కి మైసూరు పాతకోటకి, దట్టమైన చిక్మగళూరు అటవీ ప్రాంతానికి కూడా వెళ్ళక తప్పదు. ఇంతకీ గంట కిందట, సరిగ్గా గంట కిందట అక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.